మురళితో తన పెళ్లి చేయాలని జాను నాటకమాడిందని నందు అంటుంది. చచ్చిపోయేంత ధైర్యం లేదు, బతకడానికి ఏం ఆశ లేదు. బతికుండగానే నన్ను శవాన్ని చేశావు జాను నువ్వు అని నందు ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అందరూ నందు నందు అంటూ వెనకాల వెళ్తారు. జాను అక్క మాటలకి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సూర్య జాను దగ్గరికి వస్తాడు. బొకే తీసుకొని వచ్చి అందమైన సాయంత్రం, అందమైన జానికి అందమైన బొకే అని ఇస్తాడు. జాను ఏడుస్తూ చూస్తుంది. దాంతో సూర్య ఏమైంది జాను అని కంగారు పడతాడు. నేను నీ ముఖంలో నవ్వులు చూడాలి కానీ కన్నీళ్ళు అస్సలు చూడలేను, ఏమైందో చెప్పు అని అడుగుతాడు. జాను ఏడుస్తూ సూర్య భుజం మీద వాలిపోతుంది. అక్క పెళ్లి జరిగింది అన్న ఆనందమే లేదు సూర్య. అత్త ఇంట్లోకి రానివ్వడం లేదు. నందేమో నేను కావాలని ప్లాన్ చేసి అక్కకి మురళి బావకి పెళ్లి చేశాను అని నన్ను బ్లేమ్ చేస్తుంది. నందు జీవితం బాగుండాలని కదా సూర్య నేను ఆలోచించేది. మురళి బావ చాలా మంచోడు సూర్య. అక్క అంటే తనకి ప్రాణం అని జాను చెప్తుంది. నందు అమెరికా వెళ్ళాలని చాలా కలలు కంది. అందులో నుంచి బయటకు రావడానికి తనకి మనకు కొంచెం టైం ఇవ్వాలి. మురళి ప్రేమ అర్థమయ్యే టైం ఇవ్వాలి. వాళ్ళిద్దరు కలుస్తారు. నువ్వు ఇలా డల్గా ఉంటే కాదు. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. మనిద్దరం సంతోషంగా ఉంటే ప్రకృతి సంతోషంగా ఉంటుందని సూర్య జానుతో అంటాడు. ఇక జోకులతో జానును నవ్వించేస్తాడు. సరే నా సంగతి ఏం చేశావు? నా ప్రేమ సంగతి ఏంటి అని సూర్య అంటే, నీ ప్రేమ సంగతి నీ డెస్టినీ చూసుకుంటుందిలే అని జాను అంటే, కొట్టావు జాను దెబ్బ. డెస్టినీ ఎలాగో చూసుకుంటుంది కానీ నువ్వు చూడాలి కదా అని సూర్య అంటే, ప్రేమను ఎవరు గెలిపించాల్సిన అవసరం లేదు సూర్య. నిజమైన ప్రేమ తన ప్రేమని తానే గెలిపించుకుంటుంది అని జాను అంటుంది. ఇక మరోవైపు శాంతి మురళి గురించి ఆలోచిస్తూ, ఈ పాటికి నేను తెచ్చిన సంబంధం అయ్యేది. కానీ ఇలా అయిపోయింది. అంతా వాడి కర్మ అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మురళి వస్తాడు. శాంతి సంతోషంగా నువ్వు వస్తావని నాకు తెలుసురా. ఆ రాక్షసిని వదిలేసి వచ్చావు కదా. అమ్మ అంటే నీకెంత ప్రేమరా అని అంటూ ఉంటుంది. వెనకాల శారద బామ్మని చూసి షాక్ అయ్యి నిల్చుంటుంది. మురళికి కూడా వాళ్ళు వస్తారని తెలియదు. మీరెందుకొచ్చారు? నేనే ఏదోలా అమ్మని ఒప్పించేవాడిని కదా అని అంటాడు మురళి. అమ్మ కోసం వచ్చావనుకున్నా కానీ నీ వాళ్ళతో పంచాయతీ పెట్టించడానికి వచ్చావా అని కొడుకుని అంటూ ఉంటుంది శాంతి. రేయ్ నువ్వు చెప్తే అది వినే రకం కాదురా. గయ్యాలి అది. నేను చెప్పాలి. నేనే చెప్పాలి దానికని బామ్మ అంటుంది. ఇక శారద జరిగింది జరిగిపోయింది. ఇద్దరిని ఇంటికి రానివ్వండి అని బతిమలాడుతూ ఉంటుంది. నాకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి నా చేతుల మీద కాకుండా చేశారు అని శాంతి అంటుంది. నీ కొడుకే చెప్పొద్దు అన్నాడు అని బామ్మ అంటుంది. వాడు అన్నాడు సరే, మీ పెద్దరికం ఏమైంది? నా కొడుకు పెళ్ళి నాకు తెలియకుండా ఎలా చేస్తారు అని అడుగుతుంది శాంతి. అమ్మ గొడవ చేస్తావని నేనే వద్దన్నాను అని మురళి అంటే, గొడవ చేసినా గోల చేసినా నీ పెళ్ళిని కల్లారా చూసేదాన్ని కదరా అని అంటుంది శాంతి. ఆ నందు నాకు కోడలుగా నేను ఒప్పుకోను అని శాంతి అంటే, నందు అంటే నాకు ఇష్టం కదమ్మా, అది నీకు తెలుసు కదా అని అంటాడు మురళి. పెళ్ళి ఆగిపోయింది కాబట్టి నేను బలిపశువుని చేశారా అని శాంతి అంటుంది. శారద వాళ్ళు ఎంత బతిలాడినా నందుని కోడలుగా ఒప్పుకోను అని శాంతి తేల్చేస్తుంది. రే నువ్వు వస్తే ఒంటరిగా ఇంటికి రారా, లేదంటే వాళ్ళతో వెళ్ళిపో అని డోర్ వేసేస్తుంది శాంతి. ఇక బామ్మ దగ్గరికి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఆ ఇంట్లో జరగాల్సిన హడావిడి శాంతి కోపం వల్ల అక్కడ అవ్వకుండా అయిపోయింది అని అంటారు. ఇంతలో నందు వచ్చి తల్లి కాఫీ ఇస్తుంటే తీసుకొని తాగుతుంది. ఇద్దరు నందు దగ్గరికి వెళ్ళి, ఏంటి పెళ్లి కూతురా ఏం మాట్లాడవు అని అంటే, మా హనీమూన్‌కి రాజస్థాన్ వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని అంటుంది. నందు ఇదేంటి ఇలా అంటుంది అని అనుకుంటారు. దాన్ని కదిపించకండే, అది అసలే కోపంగా ఉంది అని బామ్మ అంటుంది. కోపం పోవాలంటే ఆ ముచ్చట జరగాల్సిందే. కార్యం జరిగితే మొగుడు పెళ్ళాలు ఒకటైపోతారు అని అంటారు. దాంతో నందు వాళ్ళని బయటికి వెళ్ళిపోమని అంటుంది. ఇంతలో మురళి వస్తాడు. మురళికి టీ ఇవ్వమని శారద నందుకి చెప్తుంది. మురళి నందుని చూసి భయపడుతూ కూర్చుంటాడు. నందు వెళ్ళి టీ తెస్తుంది. మురళికి ఇచ్చినట్లే ఇచ్చి కాలు మీద పడేస్తుంది. పాపం మురళి కాలు కాలిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మర్యాద చాలా ముసలి అని నందు అడుగుతుంది. అందరూ కంగారు పడతారు. నందు మాత్రం వెళ్ళిపోతుంది. జాను రాగానే కిన్నెర నందు మీద టీ మీద పోసింది అని చెప్తుంది. బావ సారీ అని జాను అంటుంది. షాప్కి వెళ్తా అని చెప్పి మురళి వెళ్ళిపోతాడు. చూసావా నానమ్మ, బావ మంచితనం అని జాను అంటే, మురళి లాంటి వాడు దాని మొగుడు దొరకడం దాని అదృష్టమే. ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలపాలే, కార్యం చేపిద్దామే అని బామ్మ అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.